సో ఇదేం లాభం లేదని మీరు దీనికి పార్టీ పెట్టేసి ఆ తర్వాత నేను మళ్ళా ప్రజల్లోనే ఉన్నాను, తిరిగాను. మళ్ళా అనేక విషయాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడము ఇదంతా కూడా చేస్తూ వచ్చాము, విలేజెస్లో తిరుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ప్రస్థాపిత పార్టీలు అవే ఫేసెస్ ఈరోజు డిక్లేర్ చేశారు 118 సీట్లకు తెలుగుదేశం జనసేన వాళ్ళు, చూస్తే మీరు ఒకసారి అనలైజ్ చేస్తే సేమ్ ఫేసెస్ అవే వాళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు. అంటే కొత్త నాయకత్వం లేదా, ప్రజల యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడలేదు సార్. కొత్త నాయకత్వం ఉంది సార్. ఎన్ఆర్ఐలు చాలా 4-5 ఉన్నారు. ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చారు, 100 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐలు మాత్రమే తీసుకొచ్చి పెట్టి అంటే మళ్ళా మా ఎలక్టరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళా చేస్తూ ఒక కొత్త భావాలను తీసుకొస్తామన్న వాళ్ళు కూడా ఈ విధంగా మళ్ళా కాంప్రమైజ్ అయిపోయి ఇదే పాలిటిక్స్ అన్న దానికి వస్తే మరి ఒక కొత్త ప్లాట్ఫామ్ అన్నది ఒకటి ఉండాలి అన్నది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సార్, వీళ్ళు ఇంత పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి, అందరూ డబ్బులు ఖర్చు పెట్టే చేస్తున్నారు. మనం ఎంతవరకు చేయగలం, ఎలా చేస్తానని ధైర్యం, మీ ధైర్యం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు పెట్టేవాళ్ళు అనుకోండి, కమ్యూనిస్టులు జనరల్గా డబ్బులు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళేమీ అక్కడ స్పందన లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి డబ్బులు పెట్టినా స్పందన లేదు. ఇటువంటి టైంలో మీరు వచ్చి ఏం చేయగలరు? అంతకుముందు జేపీ గారు వచ్చారు, జేపీ గారు వచ్చి కొంత చేశారు, బట్ ఆయన ఒక సీటు గెలిచారు కానీ మిగతా చోట్ల స్పందన లేదు. మీరు సడన్గా వచ్చి ఇంకా హార్డ్లీ ఇంకా 2 months కూడా లేదు టైము. ఈ టైంలో ఎంతవరకు మీరు అచీవ్ చేయగలరు? ఎన్టీ రామారావుకి 8 నెలలు పట్టింది, అది ఒక ఫినామినన్. ఎన్టీఆర్ గారు ట్రై చేస్తే 9-7 నెలలకి ఆయన కుదరలేదు. బట్ మీరు ఈ 3 నెలల్లో ఏం సాధిద్దాం? బేసిక్గా ఎలక్షన్లు ఈ సీట్లు అన్నది మెయిన్ కాదు, ఇది లాంగ్ డ్రాన్ బ్యాటిల్. మేము ఎప్పుడు కూడా ఇంకో 10-15 సంవత్సరాలకి ఇది ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆలోచనలు ముందు తీసుకుందాం, తర్వాత మిగతా పార్టీలన్నింటినీ కూడా అభివృద్ధి ఆధారిత మేనిఫెస్టోలు తయారు చేసే విధంగా వాళ్ళను మన దీంట్లోకి లాగాలి అన్నది. గెటింగ్ ఇన్ టు ట్రాప్ అంటారు కదా, అందుకనే వీళ్ళందరూ పొత్తులు వీటి గురించి బిజీగా ఉన్నప్పుడు మేము 15 రోజులు రాత్రి 2 గంటల వరకు ప్రతిరోజు కూర్చొని తయారు చేసింది మా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి ముందు తీసుకెళ్ళాం. అది మొత్తం కూడా అభివృద్ధి, ఉపాధి ఈ రెండిటి మీద, ఎక్కడ ఉచితాల గురించి మాట్లాడలేదు మేము. సంక్షేమం గురించి మాట్లాడాం కానీ ఉచితాల గురించి మాట్లాడలేదు. సో ఈ విధంగా మేనిఫెస్టోలు కనుక తయారవుతే అన్ని పార్టీలు రానివ్వండి, అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు వస్తే బాగుంటుంది. ప్రజా గొంతుకలు వినిపించాలి. ఇప్పుడు మీరు చూస్తే అసెంబ్లీలో పార్టీ గొంతుకలు వినిపిస్తున్నాయి తప్ప ప్రజా గొంతుకలు వినపడడం లేదు, ప్రజల ఇష్యూస్ లేదు. పార్టీ గొంతుకలు కూడా కాదు, పర్సనల్ గొంతుకలే వినిపిస్తున్నాయి. ఆ పర్సనల్లో వాళ్ళ వొకాబులరీ, తర్వాత వాళ్ళ పదజాలం, వాళ్ళ పద సాహిత్యం, వాటిలో వాళ్ళకున్న పట్టు, ఇవన్నీ కూడా చూసే అవకాశం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన అన్నది చాలా ముఖ్యం. అందుకనే మేమేమంటున్నామంటే మా మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి అన్నదంటాం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మేము వెళ్ళినప్పుడు మాకు 2.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత 35 సంవత్సరాలు మేము పనిచేస్తాం. ఓకే, ఇది 5 సంవత్సరాలు పనిచేసినా కనీసం 1 నెల ట్రైనింగ్ ఇవ్వండి. రాజ్యాంగం అంటే ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, మనం ఎలా బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ విధంగా ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎలా వాడాలి సమయానికన్నా, ఇవన్నీ కూడా చెప్పాం. సో ఈ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ సైడ్గా ఆలోచనలు తీసుకువెళదామన్నది మెయిన్గా జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత గ్రామ స్వరాజ్యము, డీసెంట్రలైజ్డ్ పాలిటిక్స్. అందుకనే మేమేం చెప్తున్నామంటే మా మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్నది ఎమ్మెల్యే నిర్ణయించడు, ఆ కమిటీలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఒక 500 కోట్లను ఒక్కొక్క నియోజకవర్గానికి మనం పెట్టగలిగితే అన్ని నియోజకవర్గాలు బ్రహ్మాండంగా డెవలప్ చెప్తాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎమ్మెల్యే సీఎంకు ఏమన్నా సంబంధం ఉంటే ఓన్లీ ఆ నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యే అక్కడి నుంచి వచ్చాడంటే ఇంకా నియోజకవర్గాన్ని మర్చిపోవచ్చు మనం. కానీ అలా కాకుండా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామంలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ కాన్సెప్ట్స్తో మనం ముందుకు తీసుకొచ్చామన్నమాట. సో ఇది ఒక కొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకువెళదామన్న భావాలతో ముందుకు వచ్చాము మేము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు రఫ్గా ఇలాంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. అంటే దాన్ని ఆచరణలో పెట్టలేదనేది నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళ ఆలోచన మనం అభివృద్ధి చేసుకోవటం, ఇండస్ట్రియలైజ్ చేసుకోవటం, సంపాదించుకోవాలి తప్ప ఉచితం తీసుకోకూడదు అనేది వాళ్ళ ఆలోచన నాకు అర్థమైనంత వరకు. మరి అలాంటి వాళ్ళతో మీరు ఎందుకు కలవలేకపోయారు? కలవటం కానీ మాట్లాడతారు. ఏమవుతుందంటే మొన్న
సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్ర సమ్మేళనం జరిపాయి విజయవాడలో. అందుకు నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. వెళ్ళి అందులో మాట్లాడాము. అందులో ముఖ్యంగా మన ప్రత్యేక హోదా గురించి కూడా చర్చించాం మేము. ఆ తర్వాత వచ్చేసి సమకాలీన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కూర్చుందామని వాళ్ళు అన్నారు. నో ప్రాబ్లం. ఎందుకంటే సమానమైన ఆలోచనలు, తర్వాత అభివృద్ధి దిశగా వెళ్ళే వాళ్ళందరూ కలవడంలో దాంట్లో ఏమీ ఇది లేదు. ఎందుకంటే జనతా ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు, 1977 సంవత్సరంలో జయప్రకాష్ లోక్నాయక్ గారి ఆధ్వర్యంలో అనేక పార్టీలు కలిసి అప్పుడు ఏదైతే వెరీ స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ని, ఇందిరాగాంధీ గారి లాంటి నాయకత్వాన్ని ఎదుర్కొన్నారు, ప్రజలు స్పందించారు. సో ఆ విధమైన అవకాశం కూడా ఉన్నప్పుడు సమ విచారధార ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావడం కూడా ఒక రకమైన, కాబట్టి అక్కడ మొదలైంది. చూద్దాం అది భావితరాల్లో ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది కూడా. సరే, అలాగే ఇప్పుడు మీకు టైం చాలా తక్కువ ఉంది. మీరు ఇందాక చెప్పిన ప్రకారం మంచి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవాలి అంటున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఊర్లోనే ఆయన తిరిగినప్పుడు ఎక్కడెక్కడ మంచి క్రీమ్ అంటే ఆ ఊరు పెద్దలు లేకపోతే ఊళ్ళో పనిచేసేవాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకున్నారు. అందుకే మీకు యువత అంతా వచ్చింది అప్పుడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతా ముసలోళ్ళు అయిపోయారు ఆ గ్యాంగు. సో వాళ్ళు నిజంగా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు, అంటే లంచగొండలు కాని వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ ఎత్తుకు తీసుకొచ్చాను. జేపీ గారు పార్టీ పెట్టినప్పుడు జేపీ గారికి కూడా అంత ఊపు వస్తుంది అనుకున్నాము. ఆయన ఎవరిని పెడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తప్ప సరైన వాళ్ళు లేరు. ఆయన ఒక్కడు గెలిచాడు, సరైన వాడు ఒకడే అనుకున్నారు, ఒకడికి గెలిపించారు, మిగిలిన వాళ్ళకి ఓట్లు పడాల. ఈవెన్ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఎన్నిక సరిగ్గా జరగలేదు. ఈవెన్ జనసేనకు కూడా అదే జరిగింది. సో ఇప్పుడు మీకు టైం లేదు కదా, మీరు ఇప్పుడు క్యాండిడేట్లను ఎదుగుతారా? లేకపోయినా 175 మందిని పెడతానంటున్నారు. మరి మీకు దొరకాలి కదా. అప్లికేషన్లు చాలా మంది నుంచి వచ్చాయండి. అప్లికేషన్లు కుప్పలు వస్తాయి సార్. స్క్రూటినైజ్ చేస్తున్నాము కమిటీ పెట్టి. టైం చాలదు కదా ఇప్పుడు మొన్న టైంలో. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మేము ఆధారపడుతున్నది ఏంటంటే, ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంత ప్రభావం ఏమీ లేకుండానే చేశారు. లేకున్నా కూడా ఆయన మెయిన్లీ వార్తాపత్రికల మీద, న్యూస్ పేపర్స్ ఆధారితం మీద వారు చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీడియా, వార్తాపత్రిక అంటే కూడా ఆయన పర్సనల్గా తిరుగుతున్నప్పుడు ఆ 8 నెలల్లో మాట్లాడారు ఎవరితో పెడతారు. ఆయన 8 నెలల సమయం ఉంది, మాట్లాడుకుంటూ చేరుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మేము మెయిన్గా ఆధారపడుతున్నది ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వీటి మీద ఆధారపడుతూ కమ్యూనికేషన్ బాగా ఫాస్ట్ అయ్యాయి. కమ్యూనికేషన్, మన ఆలోచనలు ప్రజలను ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మేబీ నెక్స్ట్ అవర్లో అది చివరి గ్రామానికి కూడా వెళ్ళే స్థాయికి కమ్యూనికేషన్స్ పెరిగాయి. కాబట్టి అదొక ఆధారం. కాబట్టి స్క్రూటినైజ్ చేసుకొని క్యాండిడేట్స్ వాళ్ళ కేపబిలిటీస్ వీటిని బట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. సో చూద్దాం ఎంతమంది వస్తారో తర్వాత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ విల్ టేక్ మై సెల్ఫ్ యాజ్ ఎగ్జాంపుల్. నాకుండే రెప్యుటేషన్ ఏదో మంచివాడే, కొంచెం నీతిమంతుడే అన్నట్టుగా మనం మీకు ఉంటుంది. బట్ ఐ నో ఇఫ్ ఎలక్షన్లోకి నేను వెళ్తే నాకు ఒక డిపాజిట్ కాదు కదా, 100 ఓట్లు కూడా రావు. నలుగురు ఉండవు, సోషల్ మీడియాలో నాకు పేరు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నాకు కంటెస్ట్ చేస్తే 4 ఓట్లు కూడా రావు. అటువంటి వాడిని మీరు సోషల్ మీడియా బట్టి కానీ మిగతా దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతారు కదా. మరి అంటే ఫెయిల్యూర్ అంటే డెఫినేషన్ ఏంటన్నది ఒకటి. ఓటు రాకపోవటమే. నేను అనుకుంటున్నాను మీకు ఒక 40 ఓట్లు ఎవరైనా చైతన్యవంతమైన ఒక 40 ఓట్లైనా అయినా కూడా అది కూడా ఒక మంచి బిగినింగ్ అనుకుంటాను. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రిజల్ట్ మీద మనం ఆధారితంగా మనం ముందుకు వెళ్ళాలంటే, నేను ఎప్పుడేమంటే మన పని మనం 100% కరెక్ట్ చేద్దాం, రిజల్ట్ లీవ్ ఇట్ టు ది గాడ్ అన్నట్టుగా నా ఇది ఉంటుంది. కాబట్టి మెయిన్గా జయభారత్ నేషనల్ పార్టీ కోరుకున్నది ఏంటంటే ప్రజా చైతన్యం. దానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రజల మీద ఆలోచనలు, వీళ్ళని ఏ విధంగా విభజించేశారు. ఇప్పుడు ఎప్పుడు కూడా సమస్యలు, ఇష్యూస్ గురించి డిస్కషన్ ఎక్కడా జరగదు. లీడరు, పార్టీ, దీని గురించే డిస్కషన్ జరుగుతుంది తప్ప ఆ పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగిందన్నది ఆలోచించే ఆ విధమైన చైతన్యం ఇంకా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2014 to 2019 తీసుకుంటే, మరి విభజన జరిగిన తర్వాత మరి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? విభజన హామీలు ఎందుకు మనం పూర్తి చేసుకోలేకపోయాం? మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకురాలేకపోయింది? ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా. కాబట్టి ఈ విధంగా ఓటర్ను ఎడ్యుకేట్ చేయాలి అన్నది మా అదొక కాన్సెప్ట్స్. దానిలో ప్రభావితమై ఎంత వచ్చినా కూడా, ఎంతమంది ఓటు వేసినా కూడా అదొక మంచి నాంది అనుకుని మేము ముందుకు పెడతాము. అదే చెప్పాను మీకు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఎలక్షన్ల కోసం మాత్రమే ఈ పార్టీ వచ్చింది కాదన్నదట. మీరు చెప్తాను కరెక్టే.